వెల్కమ్ బ్యాక్. ఏపీలో రేషన్ మాఫియా వ్యవహారం అనేది రచ్చలేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపుతోంది. దీని వెనక ప్రధాన కుట్రదారు మీరంటూ అటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ స్థాయికి వెళ్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, వారి వర్షన్ మనం తెలుసుకుందాం. రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు, రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, సయ్యద్ రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రామారావు గారు నమస్తే అండి. ముఖ్యంగా అంటే ఇక్కడ గత ప్రభుత్వం పైన కాకినాడ పోర్టు సెజ్లను మా నుంచి లాక్కున్నారు, దీని వెనుక ప్రధాన కుట్రదారు జగనే అంటూ ముఖ్యంగా వాటి యజమాని కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే కేసు నమోదైంది. ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం మేడం. 6 నెలల తర్వాత కేసుల పరంపర అట్లాగే మేనేజ్మెంట్ చేసి పెట్టిస్తున్నటువంటి విషయం మీరు చూస్తా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎర్రవారిపాలెంలో పరామర్శకు వెళ్తే ఒక బాలిక మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఆయన పరామర్శించాలి ఆ కుటుంబాన్ని అయితే ఆయన మీదనే పోక్సో చట్టం కింద కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నమోదు చేయించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతంతా కూడా చూస్తున్నాం. ఏదైతే రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిందని చెప్పి విజయపాల్ గారిని అరెస్ట్ చేయడం అయితేనేమి, సోషల్ మీడియా అరెస్టులు అయితేనేమి, ఈ రోజు కొత్తగా మరలా అరబిందో ఫార్మా వాళ్ళు కేసు పెట్టాలా, దీనికి అంతా కూడా అరబిందో ఫార్మా వెనక శరత్ చంద్రారెడ్డి ఆ కుటుంబీకులు వాళ్ళ యొక్క అల్లుడు విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారని, విక్రాంత్ రెడ్డి గారు ఉన్నారని, దీని అంతటికి కూడా మూలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేటటువంటి యొక్క కథలన్నీ కూడా అల్లడము, ఈ యొక్క ప్రెజర్ అనేది పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఎప్పుడు జరిగిందండి ఈ ఒప్పందాలన్నీ కూడా? అరబిందో ఫార్మా తోటి కేవీ రావు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు. ఆ రోజు మనకు తెలుసు షేర్ మార్కెట్ కానీ కంపెనీల యొక్క లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయనేది. వాళ్ళ వల్ల యొక్క వ్యాపార కోణంలో వాళ్ళు చేసుకునేటువంటి ఒప్పందాలను రాజకీయాలకు చొప్పించి దాని వెనకంటే ఇప్పుడు అసలు అంటే ఆ ఒప్పందాలన్నీ కూడా బలవంతంగా చేయించినవి, భయపెట్టి బలవంతంగా చేయించారనేటువంటి ఆరోపణ ఇస్తున్నది వాస్తవమే. ఆ ఆరోపణ జరిగినప్పుడు కేవీ రావు గారు అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మరి లేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రభుత్వం అయినా కూడా ఎందుకు విచారణ చేయలేదు? ఇదంతా కూడా అనుమానాస్పదమైనటువంటి ఆక్షేపణలండి. ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మరలా కూడా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టినటువంటి బాలిక తండ్రి తిరిగి నా మీద ప్రెజర్ పెట్టి నన్ను ప్రలోభ పెట్టి కేసు పెట్టించారు. నాకైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు మద్దతుగా నిలిచారే తప్ప, ఆయన అండదండలు అందించారే తప్ప ఆయన ఎటువంటి ఇబ్బంది నన్ను పెట్టలేదని చెప్పారు. ఇట్లా ప్రభుత్వంలో ఉండేటటువంటి ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి ప్రక్రియనండి. పయ్యావుల కేశవ్ గారు కూడా రామారావు గారు ఒకటి, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్లాన్డ్ గా పథకం ప్రకారం ఈ విధమైనటువంటి కేసులు ఆరోపణలు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయగలిగినప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు భయపడే సంతకాలు పెట్టామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నమాట. సో అధికారంలో ఉంటే ఇటువంటి వర్కౌట్ అవుతాయా? అది నిరాధారమైనటువంటి ఆరోపణ అండి. ఇప్పుడు మనము అధికారంలో ఉన్నప్పుడు వర్కౌట్ అవుతాయా వర్కౌట్ కావనే దానికి ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం నాయకత్వం దీన్ని తీసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమ పదంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఆశయ సాధన కోసం ఏదైతే ఆయన పెట్టినటువంటి 108 కానీ, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ కానీ, ఇలాంటి స్కీమ్స్ అన్నిటిని కూడా, ఆరోగ్యశ్రీ కానీ, వీటన్నిటిని కూడా ఆనాటి ప్రభుత్వాలు తొలగిస్తున్నాయనేటువంటి అంశం మీద ప్రజాందోళన మూలంగా ఆయన ముందుకొచ్చి పార్టీని నడిపినటువంటి విషయం మనకందరికి తెలిసిందే. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చారో భారతదేశ రాజకీయ చరిత్రలోనే హామీలన్నీ అమలుపరిచినటువంటి విధానం చూసాం. ట్రాన్స్పరెన్సీ విధానం, అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. డీబీటీ లేనటువంటి ప్రభుత్వాన్ని మనకు తీసుకొచ్చారు. మరి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనము ఆ యొక్క ప్రభుత్వం యొక్క విధానము, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధానాన్ని కూడా మీరు గమనించాలండి. ప్రస్తుత ప్రభుత్వము ఏంటంటే ఈ రేషన్ మాఫియా ఈ ఇష్యూకు సంబంధించి రఫీ గారి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తాం. రఫీ గారు నమస్తే అండి. ఇవంతా డైవర్షన్ పాలిటిక్స్. అదే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, పుట్టల్లో పాములు వచ్చినట్టు చూసాం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాటా ఉన్న 10%
వాటా ఉన్నటువంటి గంగవరం పోర్టుని ఏ రకంగా అమ్మేశాడో అక్కడ డివిఎస్ రాజు గారిని బెదిరించి ఆయనకి వస్తున్నటువంటి ఆ పోర్టు విలువ కంటే తక్కువగా ఆదానికి అమ్మించడమే కాకుండా 10% గవర్నమెంట్ వాటా కూడా 650 కోట్లకు అమ్మేశారు. దాని విలువే 99,000 కోట్లు ఉంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. మరి ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా? ఆంధ్రప్రదేశ్ పోర్టు వాటా ఎందుకు అమ్మాలా అంటే ఆదాని మంచి చేసుకోవడానికి, తన కేసుల నుంచి బయటపడటానికి, ఆదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధాన్ని వాడుకోవడానికి ఆ పోర్టు అమ్ముకున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నటువంటి బియ్యం, ఈ బియ్యాన్ని విదేశాలకు అమ్మాలనుకుంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి పోర్టు లాక్కోవాలా, బైవీరావు దగ్గర నుంచి పోర్టు లాక్కోవాలా. ఇది అతని పాలసీ. కేసుల కోసం ఆంధ్రప్రదేశ్ వాటా ఉన్నటువంటి పోర్టుని, ఆంధ్రప్రదేశ్ చెందిన డివిఎస్ రాజు పోర్టుని అదానికి అమ్మటం. ఇక్కడ వైవీరావుకి మేజర్ షేర్ ఉన్నటువంటి ప్రైవేట్ పోర్టుని లాక్కోవటం. అంతవరకు ఎందుకు మేడం? అక్కడ ఉండేటువంటి సెడ్జ్ సిఎంఆర్ది, జిఎంఆర్ది, ఆ జిఎంఆర్ ని కూడా భయపెట్టి సెడ్జ్ లాగేసుకున్నారు. అంటే ఒక పక్కన మాఫియా ఏ రకంగా చూసాం కదా, బాబాయిని ఎలా చంపేశారు, ఇప్పుడు చంపిన వాళ్ళు ఏమవుతున్నారు చూసాంగా. అది చూపించి మన టాపిక్ డైవర్ట్ అయిపోద్ది వేరే విషయాలు, ముఖ్యంగా రేషన్ మాఫియా దీనిపైనే చూస్తే ఇప్పుడు దీని మీదే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రభుత్వ వాటా 59%, అరబిందోది 41%. నిర్ణయాధికారం ఎవరికి ఉంటది? ఈ మాఫియా వెనక ఉంది ఎవరు? అసలు కూటమి ఇప్పుడు కాదండి, బాబాయ్ చంపడం ఇవన్నీ అని అంటే మళ్ళీ టాపిక్ ఆ విషయంలోకి వెళ్ళకండి. రాక్షల్ని ఒక పక్కన చూపించడం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఒక పక్కన చూపించి లాగేసుకుంటున్నారు, లాక్కున్నారు భూములు, ఆస్తులు. నేను బాబాయ్ చంపిన దాంట్లోకి వెళ్తున్నా. మాతో పెట్టుకుంటే ఏమవుతుందని చెప్తే పిచ్చేస్తారు. మరి ఇప్పుడు విశాఖపట్నంలో అక్కడ ఒకసారి విజిట్కి వెళ్ళింది భర్తతో పాటు, ఎవరు, భారతీరెడ్డి గారు. ఆదిరెడ్డి ప్యాలెస్ అని బ్రహ్మాండమైన ప్యాలెస్, అది విశాఖపట్నానికి తలమానికం లాంటిది. దాన్ని చూసి నాకు కావాలన్నామా, వెంటనే కలెక్టర్ పిలిచి అది వాళ్ళకి ఇచ్చే అమ్మేయమని చెప్పాడు. నేను అమ్మని చెప్తే ఆయన నోటీస్ ఇచ్చారు, నీకు పర్మిషన్ లేకుండా కట్టామని. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద వరకు, కార్యకర్తల వరకు దొరికిన గాడికి దోచుకోవటం, దౌర్జన్యం చేయటం తోనే ప్రజలు 11 సీట్లకి ఆడ కూర్చోబెట్టారు. 151 ఎక్కడ, 11 ఎక్కడ? ఎందుకు కూర్చోబెట్టారు? నువ్వు బాగా పనిచేస్తే, నువ్వు బాగా పారదర్శకంగా పనిచేస్తే నీకెందుకు 11 ఇస్తారు? మాఫియా దగ్గరికి రండి. మాఫియా రేషన్ మాఫియాని మిల్లుల దగ్గరికి ప్రజలు ఎవరైతే ఈ బియ్యం తీసుకోవట్లేదనేది గమనించారో ఆ బియ్యాన్ని మిల్లులకి చేరదీయడం కోసమే ఈ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ దానిలో తీసుకొచ్చాడు. అప్పటికే బ్రహ్మాండంగా ఈ చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రజలు ఎప్పటికీ డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు వెళ్ళి బియ్యం ఇతర 7 సరుకులు ఇచ్చేవాళ్ళు అప్పుడు మా ప్రభుత్వంలో. అవన్నీ రద్దు చేసి ఉట్టి బియ్యాన్ని ఈ వ్యానుల్లో సైరన్ పెట్టి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బియ్యాన్ని వాళ్ళు తీసుకోకపోతే అక్కడే డబ్బులు ఇచ్చేసి ఆ బియ్యాన్ని ఎక్కడ మిల్లుకి అక్కడ పంపించేయటం, ఆ మిల్లుల దగ్గర నుండి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఈ పోర్టుల ద్వారా వీళ్ళ బంధువులు ఎవరైతే అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అక్కడ ఉన్నారో, ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో పెద్ద గోడౌన్లు పెట్టి ఆ దేశం అంతా ఈ 48,000 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అక్కడికి రవాణా చేయడం కోసమే ఈ పోర్టు లాక్కున్నారు. అది ఎందుకు లాక్కుని వీళ్ళకేం పని పోర్టు వ్యాపారం చేయడం? వీళ్ళకంతకు ముందు పోర్టు వ్యాపారాలు ఉన్నాయా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాడుకోండి అది ఇప్పుడు అదే ఒక్కటే మాట చెప్తున్నా. సీజ్ అని చెప్పాం, సీజ్ ద షిప్, సీజ్ అయిపోయిందంటే అయిపోద్ది, చేయలేరని చెప్పారు చాలా మంది. సీజ్ అయిపోతుంది అక్కడ షిప్. కృష్ణాంజనేయులు గారు,
అండ్ చూస్తున్నారు చూస్తున్నారు. రేషన్ మాఫియాకు సంబంధించి గత 3-4 రోజులుగా ఎటువంటి సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయో. జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారము మొత్తము ఎవరైతే పేదలకు సంబంధించినటువంటి బియ్యము, వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం డీలర్ల ద్వారా, ఆ తర్వాత అది రాష్ట్రం దాటి దేశం దాటి వెస్ట్ ఆఫ్రికా అట్లాంటి దేశాలకు వెళ్తున్నటువంటి ఇది గత 5 ఏళ్లలో జరిగింది, అంతకుముందు 5 ఏళ్లలో జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలలు ఇప్పుడు కూడా జరుగుతుంది. దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వము ఎక్కడ దీని మూలాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని దీన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దీనికి మొత్తం కేంద్ర బిందువుగా ఉన్నారు అని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపణ చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము అవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు ఎవరైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 5-6 నెలల పాలనకు సంబంధించి ఇప్పుడు కూడా మరి పోర్టులో బియ్యం 640 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ అయ్యి అంటే ఈ 5 నెలల కాలంలో మరి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే పీడిఎస్ రైస్ కదా ఇదంతా. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ జరుగుతుందో లోపము ఏంటి అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకొకళ్ళ అనేది వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు. ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆయన ఈ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తనిఖీలు చేశాము, సీజ్ చేసాం బియ్యము అవన్నీ. అంటే మరి బియ్యం సీజ్ చేస్తే మరి పోర్టులోకి ఎలా వస్తున్నాయి బియ్యం? ఇక్కడ ఎక్కడో లోపం ఉంది. దీంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాజకీయ నాయకులు ఈ విధంగా చౌక ధరలకు సంబంధించినటువంటి బియ్యం కానివ్వండి, మద్యం సంబంధించినటువంటి కానివ్వండి, లేకపోతే ఇసుక సంబంధించినటువంటి కానివ్వండి, ఈ వ్యాపారాలు అక్రమ వ్యాపారాల్లో ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళు ఈ విధమైనటువంటి అక్రమ వ్యాపారాల్లో ఉంటున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఇది మరి ఈ అక్రమ రైస్ కు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళారు, అక్కడ కోర్టుకు వెళ్ళారు, అని చేశారు. ఓకే, తర్వాత దీన్ని ఇప్పుడు 5 నెలలు అయితే నిరోధించలేకపోయారు. తర్వాత దీన్ని నిరోధించడానికి ఉన్నటువంటి చర్యలు ఏంటి అనేటువంటిది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదంటే ఎవరుంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది వీళ్ళకి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అనేటువంటిది కానీ వీళ్ళు చెప్తే మరి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉండే ఉపయోగం ఏముంటుంది? ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? పోలీసు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటిది వీళ్ళు. అయితే ఇప్పుడు పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఈ విధంగా బెదిరించి ఏకంగా పోర్టులు రాసుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఇంకంతకన్నా దారుణం ఏముంటది? ఇక ప్రజలు ఏ ప్రభుత్వాలకైనా అధికారం ఇచ్చేది మంచి పాలన అందించడం కోసం. పిపిపి మోడల్ అనేటువంటి దాని మీద ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటిది నడుస్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి మోడల్ అంటే ఎవరు పెట్టుబడిదారులు ఉంటే తమ సొంత వాళ్ళు ఉంటే సొంత వాళ్ళకి ఇష్టారాజ్యంగా కట్టబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయనండి, లేకపోతే ఇప్పుడు కూడా పిపిపి మోడల్ ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఆల్రెడీ నిర్ణయించినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ధోరణి ఏ ప్రభుత్వాలైనా సరే ఒక పెట్టుబడిదారుని బెదిరించి ఇంకొక వాళ్ళ సొంతానికి సంబంధించినటువంటి వాళ్ళకి రాయించుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ప్రజలు వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్లు ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేయటానికి అనేటువంటి దాన్ని ఈ ప్రభుత్వం రామారావు గారు దాని మీద సరైన దర్యాప్తు చేయాల్సిన. రామారావు గారు, అంటే గతంలో ఇప్పుడు నిర్ణయాధికారము వీళ్ళకి ఇంత % ఉంది, అరబిందో కావాలనే అంటే ఎంటర్ అవ్వడం కోసమే కేవీ రావుకు సంబంధించినవి అటు తరలించారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇవి మెయిన్ ఆరోపణలు మీ పైన వస్తున్నటువంటివి. సో అప్పుడు ప్రభుత్వం మీది, ఒకవైపు అరబిందోకు సంబంధించి లాగింది మీరే. సో అల్టిమేట్గా ఇది వైసీపీ చుట్టే కదా తిరిగేది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారణమైనటువంటి ఆరోపణలండి. కేవీ రావు గారు మీడియా ముందుకు గాని ఎక్కడా వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు.
రఫీ గారు మీరు మంగళగిరి కార్యాలయం స్క్రిప్ట్ కాదు, ప్రజా స్క్రిప్ట్ మాట్లాడండి. రామారావు గారు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని కొన్ని పత్రికలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా దాన్ని వండి మార్చి దాన్ని ఎన్లార్జ్ చేసి కొన్ని ఆరోపణలు చేసేయండి. ఇందులో వాస్తవాలు ఏంటి? దర్యాప్తు సంస్థలు కూడా అధికారం ఇవ్వట్ల. ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడారు. బియ్యం కూడా సంబంధించినవి ఉంటే కోర్టు దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు చెక్ పోస్టులు పెట్టుకోండి, నేనే టెంట్లు ఇస్తాను, నేనే ఇదంతా కూడా ప్రాక్టికల్ గా జరగనటువంటి అంశం అండి. చట్ట పరిధిలో కాని అంశాలను తెలుగుదేశం పార్టీ వారు వడ్డీ వారి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే పీడిఎస్ బియ్యం ఉంది, నాదెండ్ల మనోహర్ గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పీడిఎస్ బియ్యం ఈ రోజు 4వ తేదీ ఇప్పటికే కొంత పంపిణీ జరిగింది, ప్రజల్లో పంపిణీ జరిగినట్టు మాట వాస్తవం. రేషన్ షాపుల మీద మీరందరూ కూడా మీ అధికారులు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ప్రతి షాప్ మీద పోయి తీసుకెళ్లి మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రోజు ఒక్కొక్క షాపులో ఇప్పటికే మేము విక్రయించామని చెప్పినటువంటి రేషన్ బియ్యం కనీసం 100 బస్తాలకు తక్కువ కాకుండా కూడా నిల్వలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ వైపు మాత్రం చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇందులో ఎమ్మెల్యేల పాత్ర ఉంది. రమారమి ప్రతి నియోజకవర్గంలో కూడా 30 లక్షల నుండి 50 లక్షల దాకా శాసనసభ్యులు కలెక్ట్ చేస్తూ తన అనుయాయాన్ని పెట్టి చేస్తున్నటువంటి మాఫియా, రేషన్ మాఫియా. ఇది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనకి తెలుసు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రిగా ఉన్నటువంటి తెలుసు. కానీ ఈ అంశాన్ని పక్కన పెట్టి కాకినాడ పోర్టుకి బియ్యం వచ్చినాయి, ఎంక్వైరీ చేయాలి, అక్కడేదో వైసీపీ సానుభూతి పరుల వ్యాపారాలను దెబ్బతీయాలనేటువంటి ఆలోచన తప్పితే, ఆ నిందారోపణలు తప్పితే ఎక్కడ ఇప్పుడు ప్రాక్టికల్ గా కానీ మనము చర్చ చేసుకుంటే అసలు ప్రభుత్వ పరంగా చర్యలు మృగ్యమయ్యాయి. కృష్ణాంజనేయులు గారు చెప్పింది కూడా అదే. ఏదైతే 6 నెలల నుంచి నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి సమయం సరిపోదు, మీ దగ్గరే ఉంది. ఈ క్రమంలో ఈ మాఫియా అనేది ఇది తెర మీదకు తీసుకొచ్చి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఓవరాల్ గా వాళ్ళ ఒపీనియన్. మేడం, ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో వైవీరావు సిఐడికి వెళ్ళి నిన్న కేవీరావు గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరికి? దర్యాప్తు సంస్థకే. అవసరమైతే ప్రశ్న కూడా మాట్లాడతాడు. మీరు ఎట్లా చెప్తారండి మాట్లాడతారని? దర్యాప్తు సంస్థలు రామారావు గారు మీకెందుకు ఆ బాధ? దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసే క్రమాన్ని కృష్ణరాజు గారు ఒకటి చెప్పాడండి. విజయపాల్ గారు జైలుకు పంపమని రఫీ గారు మాట్లాడతారు. దర్యాప్తు చేస్తారా? ఇంతటువంటి పరిస్థితి మాట్లాడతాడు. చెప్తున్నా కదా, నేను మాట్లాడేటప్పుడు కదా డిబేట్ నిబంధనలు మాట్లాడతారు. రఫీ గారు, మీరు అవగాహన చేసుకోండి సబ్జెక్ట్ పరన. రామారావు గారు ప్లీజ్. రఫీ గారు, ఏమంటే వైజాగ్ లో రాడిసన్ హోటల్ దాన్ని కూడా ఇలాగే 51% బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని ఇక వచ్చేయండి కంప్లైంట్స్. ఒక ధైర్యం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు మంత్రుల దగ్గరికి, మా పార్టీ ఆఫీస్ దగ్గరికి ఈ హయాంలో చేసినటువంటి భూములు ఏ రకంగా ఏ ఊర్లో ఎక్కడి నుంచి లాక్కున్నారో వచ్చి కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు, రోజు ఇస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నారు. ఎన్ని చిన్న స్థాయిలో కార్యకర్తలు పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏ రకంగా లాక్కున్నారో, ఏ రకంగా దౌర్జన్యాలు చేశారో ఈ 6 నెలల్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. దాని మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. రఫీ గారు అనేది ఏంటంటే అధికారంలోకి వచ్చినాక డైవర్షన్ పాలిటిక్స్ తో కేసుల పరంపర కొనసాగిస్తున్నారా అని అడుగుతున్నారు. రామారావు గారు దయచేసి రామారావు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీనే. రామారావు గారు రఫీ గారు మాట్లాడుకోండి. రఫీ గారు ఒక్క నిమిషంలో చెప్పాల్సిన చెప్పండి. రఫీ గారు చరిత్ర మీద పార్టీ ఆరు దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి లాక్కున్నారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బులు ఇచ్చి లాక్కున్న పార్టీ.
ఓకే ఏ రామారావు అండ్ కృష్ణాంజలి గారు ఫైనల్ గా ఓవరాల్ గా రేషన్ మాఫియా గురించి ఇప్పుడు ఏపీకి సంబంధించనే కాదు రేషన్ కి సంబంధించే పెద్ద ఎత్తున మాఫియా నడుస్తోంది. ఇప్పుడు ఒకటి సీజ్ చేయడము ఇది హైలైట్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఇది కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రాసెస్. అసలు ఏంటి దీన్ని ఎలా అంతం చేయాలి? రఫీ గారు ఒక 10 seconds లో మీరు కన్క్లూడ్ చేస్తారా? రఫీ గారు ఒక సాలెగూడు అల్లినట్టుగా వీళ్ళు మాఫియాని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మి వ్యాన్లు కొనుగోలు చేసి పోర్ట్లు లాక్కొని విదేశాలు పంపించి 48,000 కోట్లు అర్జించారు. చూద్దాం. కేసు ఫైల్ అయింది, విచారణ జరుగుతూ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది. అండ్ కృష్ణాంజలి గారు మీరు చెప్పండి, రేషన్ మాఫియా అనేది అది ఒక ఏపీకో ఓ తెలంగాణకో కాదు, దేశవ్యాప్తంగా కూడా రేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రజలకు సంబంధించి కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రజల్లో కూడా ఇదేమైనా యాక్సెప్టెన్సీ ఉందా అని అనిపిస్తోంది. రేషన్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రతి గ్రామం నుంచి ఎవరైతే పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు పీడిఎస్ రైస్ తీసుకుంటారు వాళ్ళు కొంత వినియోగించకపోవటం అనేటువంటి దాని మీద కానీ అవన్నీ కూడా అవి తిరిగి మళ్ళీ మిల్లులకు వెళ్ళటము అటు నుంచి మళ్ళీ కూడా ఎక్కడికి ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గాల నుంచి ఎక్కడికో ఇతర దేశాల వరకు వెళ్ళేటువంటి అంటే ఇవన్నీ వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడైనా దీనికి ఒక చెకింగ్ అవసరం ఉంది కదా. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం 164 సీట్లు వీళ్ళు గెలుచున్నారు. ఎమ్మెల్యేలందరూ వీళ్ళే ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి క్షేత్రస్థాయి నుంచి చెకింగ్లు పెట్టేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టేసి ఈ విధమైనటువంటి పీడిఎస్ రైస్ ఉందనుకోండి సీజ్ చేశారనుకోండి ఎవరు చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి మాఫియా ఏంటో వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు. వాళ్ళు ఎవరున్నారు ఏంటి స్టేట్ వైడ్ గా అనేటువంటి దాని మీద ఇప్పుడు 6 నెలలు అవుతోంది. ఇప్పుడేమి 5 రోజులు కాదు ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరైతే ఈ మాఫియాకి సంబంధించినటువంటి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఉంటే దీన్ని నిరోధించేటువంటి ప్రయత్నం జరిగి ఉంటే కోర్టు వరకు బియ్యం వెళ్ళి ఉండే. చూద్దామండి ఇప్పుడు ఈ కేసు ప్రజల్లో ఈ రేషన్ మాఫియా ఏంటి ఎట్లా అండ్ రేషన్ షాప్లకు సంబంధించి కూడా ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచన చేస్తారు, అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. సో దాని ద్వారా ఒక ముందడుగు పడి ఇది అరికట్టే అవకాశం అయితే ఉంటుందని అనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. రామారావు గారు, రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.